ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనములండి. యోబు గ్రంథము 32వ అధ్యాయము. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకయేలు కుమారుడునగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించెను. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమియూ చెప్పకయే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించెను. వారు ఎలీహు కన్నా ఎక్కువ వయస్సు గలవారు గనుక అతడు యోబుతో మాటలాడవలెనని కనిపెట్టి ఉండెను. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరమేమియూ ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను. కావున బూజీయుడైన బరకయేలు కుమారుడగు ఎలీహు ఇలాగు మాటలాడసాగెను. నేను పిన్న వయస్సు గలవాడను, మీరు బహువృద్ధులు. ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు. వృద్ధాప్యము మాటలాడదగును, అధిక సంఖ్యగల ఏండ్లు జ్ఞానము బోధింపతగునని నేననుకొంటిని. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహు వయస్సు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారు కారు. కావున నేను నా మాటను అంగీకరించుడని మనవి చేసుకొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును, ఏమి పలుకుదమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకొంటిని. మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని. అయితే మీలో ఎవరునూ యోబును ఖండింపలేదు, ఎవరునూ అతని మాటలకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు. కావున మాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతని జయింపనేరరనియు మీరు పలుకకూడదు. అతడు నాతో వాదమాడలేదు. మీరు చెప్పిన మాటలను బట్టి నేనతనికి ప్రత్యుత్తరం ఇయ్యను. వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యకయున్నారు. పలుకుటకు వారికి మాట ఒకటియూ లేదు. కాగా వారికనేమియూ ప్రత్యుత్తరము చెప్పకయున్నారు. వారు మాటలాడకపోవుట చూచి నేను ఊరకుందునా? నేనియ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చెదను. నేనును నా తాత్పర్యము తెలిపెదను. నా మనస్సు నిండా మాటలున్నవి. నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలెనున్నది. క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోవుటకు సిద్ధముగానున్నది. నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనెదను. నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరమిచ్చెదను. మీరు దయచేసి వినుడి. నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను. నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను. ముఖస్తుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును. యోబు గ్రంథము 33వ అధ్యాయము. యోబు, దయచేసి నా వాదము నాలకించుము, నా మాటలన్నీయూ చెవిని బెట్టుము. ఇదిగో నేను మాటలాడనారంభించి తిని, నా నోట నా నాలుక ఆడుచున్నది. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. దేవుని ఆత్మ నన్ను సృజించెను. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. నీ చేతనైన ఎడల నాకుత్తరమిమ్ము. నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకొనుము. వ్యాజ్యమాడుము. దేవుని ఎడల నేనును నీ వంటి వాడను. నేనును జిగటమంటితో చేయబడిన వాడనే. నా వలని భయము నిన్ను బెదిరించదు. నా చెయ్యి నీ మీద బరువుగా నుండదు. నిశ్చయముగా నీ పలుకులు నా చెవిని బడెను. నీ మాటల ధ్వని నాకు వినబడెను. ఏమనగా, నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడను. ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెదకుచున్నాడు. నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు. ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు. నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు. ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు. నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను. తన క్రియలలో దేని గూర్చియు ఆయన ప్రత్యుత్తరమియ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు. నీవేళ ఆయనతో పోరాడుదువు? దేవుడు ఒక్కమారే పలుకును, 2 మారులు పలుకును. అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణంను తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవచేయును.
వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధికి సమీపించును. వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికెనని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలు కొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును: యథార్థమైన దానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. ఆలోచించుము, నరులు సజీవుల కుండు వెలుగుచేత వెలిగింపబడినట్లు కోపములో నుండి వారిని మరలా రప్పింపవలెనని మానవుల కొరకు 2 సారులు 3 సారులు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు. యోబు, చెవిని బెట్టుము, నా మాట ఆలకింపుము, మౌనముగా నుండుము. నేను మాటలాడెదను. చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న ఎడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము. మాటలాడుము. నీవు నీతిమంతుడవని స్థాపింపగోరుచున్నాను. మాట ఏమీయూ లేని ఎడల నీవు నా మాట ఆలకింపుము, మౌనముగా నుండుము. నేను నీకు జ్ఞానము బోధించెదను. యోబు గ్రంథము 34వ అధ్యాయము. అప్పుడు ఎలీహు మరలా ఇలాగు చెప్పసాగెను: జ్ఞానులారా, నా మాటలు వినుడి. అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి. అంగిలి ఆహారంను రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును. న్యాయమైనదేదో విచారించి చూతము రండి. మేలైనదేదో మనంతట మనము విచారించి తెలిసి కొందము రండి. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను. న్యాయవంతుడనయుండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు. యోబు వంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్ల వలె తిరస్కారమును పానము చేయుచున్నాడు. అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను, భక్తిహీనులకు సహవాసి ఆయెను. నరులు దేవునితో సహవాసము చేయుట వారికేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయుడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టెనా? ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించెనా? ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు. నరులు మరలా ధూళి అయి పోవుదురు. కావున దీని విని వివేచించుము, నా మాటలను ఆలకింపుము. న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా? న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపుదువా? నీవు పనికిమాలిన వాడవని రాజుతోనైనను, మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా? రాజుల ఎడల పక్షపాతము చూపని వానితోనూ, బీదల కన్నా ధనము గలవారిని ఎక్కువగా చూడని వానితోనూ అలాగు పలుకుట తగునా? వారందరూ ఆయన నిర్మించిన వారు కారా? వారు నిమిషంలో చనిపోవుదురు. మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నొంది నాశనమగుదురు. బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీయూ కనిపెట్టి చూచుచున్నాడు. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు. వారి క్రియలను ఆయన తెలిసికొనుచున్నాడు. రాత్రి యందు ఆయన నాశనము కలుగజేయగా వారు నలుగగొట్టబడుదురు.
దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును. ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి, ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్య పెట్టకపోయిరి. బీదల మొర్రను ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి, దీనుల మొర్రను ఆయనకు వినబడినట్లు చేసిరి. ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకొనిన ఎడల ఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గూర్చినదైనను అది అనేకులకు గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చినదైనను ఒకటే. భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండునట్లు, వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. ఒకడు, నేను శిక్ష నొంది తిని, నేను ఇకను పాపము చేయను, నాకు తెలియని దానిని నాకు నేర్పుము, నేను దుష్కార్యము చేసి ఉన్న ఎడల ఇకను చేయనని దేవునితో చెప్పున. నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతీకారము చేయునా? లేని ఎడల నీవుందువా? నేను కాదు, నీవే నిశ్చయింపవలెను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము. వివేచన గలవారు, జ్ఞానము కలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు. యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు, అతని మాటలు బుద్ధిహీనమైనవి. దుష్టుల వలె యోబు ప్రత్యుత్తరం ఇచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు. మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. Please like, share and subscribe for more videos.